నిన్న జరిగిన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ధోని వీర విహారం చేశాడు అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ధోని ఎండింగ్లో ఆ ఫినిష్ నుంచి బాగా ఇస్తాడు. కానీ ఈ 2024లో మాత్రం చాలా ధీటుగా ఇస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న ముంబై ఇండియన్స్తో చివరి 4 బాల్స్ 20 రన్స్ చేసి అందరినీ ఆసక్తికరంగా ఎదురు చూసే విధంగా చేశారనమాట తను. ఎందుకంటే చివరికి ముంబై ఇండియన్స్ ఆ 20 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగిందనమాట. అందులో ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని చేసిన విధ్వంసం వీర విరాహం అయితే చూస్తే ఎవరికైనా షాకింగ్ అనిపించవచ్చు. 42 సంవత్సరాల వయసులో కూడా తను ఆ విధంగా హిట్టింగ్ కొడుతూ ఉంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. నిజంగా ధోని ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో కూడా ఆడాలి అని అంటూ కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఓకే, ఎండ్ ఆఫ్ ద కామెడీ పక్కన పెట్టినారంటే నిన్న మ్యాచ్లో కూడా తను 101 మీటర్ 6 కొట్టాడండి. తను లాస్ట్ ఓవర్లో అయితే అమేజింగ్ అనిపించింది. సో ఆ షాట్ కూడా చెప్పాలంటే షాట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. 2011 వరల్డ్ కప్లో తనైతే విన్నింగ్ షాట్ ఏ విధంగా అయితే కొట్టాడో సేమ్ అదే యాంగిల్ అదే పర్స్పెక్టివ్ తనైతే కొట్టు తీరు చూస్తే నిజంగా ఎవరికైనా సరే నోరు ఎలబడాల్సిందనమాట. అంత బాగా ఆడాడనమాట ధోని. అదంతా చూసిన తర్వాత చెన్నై ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. అదిరా తల ఇవ్వండి, అదిరా తల అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఈ విషయం పక్కన పెడితే ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగిందనమాట. ఓడిపోయినా సరే ధోని ఇన్నింగ్సే హైలైట్ అంటూ చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఇక స్కోర్ వివరాల్లోకి వెళ్తే ఒక రకంగా చెప్పాలంటే లక్నో సూపర్ జైంట్స్ టాసే గెలవడం కాబట్టి ఒక 70% అక్కడే గెలిచింది అనమాట వాళ్ళు. సో వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారు, మంచిగా అయితే కటర్ చేశారు. డకౌట్ అయిపోయారు అనమాట రాచన్ రవీంద్ర, మోహిష్ ఖాన్ బౌలింగ్లో. సో చాలా బాగానే వాళ్ళంతా కటర్ చేశారు. దాని తర్వాత లక్నో అయితే మెల్లమెల్లగా ఆడుకుంటూ ఒకనొక టైంలో కేఎల్ రాహుల్ దుమ్ము దులిపాడు అని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా మన క్వింటన్ డీకాక్ తను కూడా సహకారం చేశారనమాట. బ్రహ్మాండంగా ఆడారు. 2 వికెట్లు కోల్పోయి అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే గెలిచిందనమాట. సో ఏది ఏమైనా అందులో హైలైట్ ఏమైనా ఉందంటే ఆ 101 మీటర్ 6 అని చెప్పుకోవచ్చు. 101 మీటర్ 6 కొట్టినప్పుడు భయ్యా ఆడియన్స్ అందరూ కూడా ధోని 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 అని అరుస్తూ ఉంటే నిజంగా గూజ్ బంప్స్ అయితే భయంకరంగా వచ్చారనమాట ప్రతి ఒక్క ఆడియన్కి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.